అట్లాగే పొద్దున్న చేసేటువంటి 2 ఉంటాయి. ఒకటి పొద్దున్న చేసేది భోగి మంటలు. భోగి మంటలు ఎందుకు వేస్తారు అని అడిగితే ఇక్కడ ప్రశస్తమైనటువంటి విషయం, భోగి మంటల్లో మీరేయాల్సినటువంటి మంట పెట్టాల్సినవి ఏంటంటే తప్పకుండా దాంట్లో చండ్రకర్ర, గంధపు చెక్క, మేడి, రావి, అలాగే మనకి ఉన్నటువంటి అయితే పూర్వకాలంలో టేకు ఎక్కువ ఉండేది. టేకువే ఉండేవి ఎక్కువ. టేకు మంచాలు, టేకు కుర్చీలు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ టీక్ అనేవి లేవు కాబట్టి అందరు తీసుకొచ్చి టైర్లు, పచ్చికి వాళ్ళ కుర్చీలు, తుమ్మ కర్రలు ఇవన్నీ వేయడం వల్ల అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సైంటిఫిక్ భోగి మంటలకి సైంటిఫిక్ రీజన్ ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిదీ సైంటిఫికే మనకి. ఇక్కడ చేసినటువంటి మర్రి, జువ్వి, రావి ఇటువంటి ఔషధీకృతమైనటువంటి అన్ని కూడా పేర్చి భోగి మంటలు చేస్తున్నప్పుడు నీకుండేటువంటి రోగ నాశనం కలగడానికి, ఇంట్లో ఉండేటువంటి దరిద్రం పోవడానికి, అంటే ఇంట్లో పనికిమాలను తీసుకొచ్చి పెడుతున్నాం కదా, పనికిమాల కర్రలు మాత్రమే పెట్టి మనం చేసేటువంటి ఆ యొక్క భోగి మంటలు మనకు భోగభాగ్యాలు కలగడానికి, దరిద్రం అంతా కూడా తొలగిపోయి ఆనందకరమైన లక్ష్మీప్రదం ఉండడానికి మనం మంటలు వేస్తున్నాం. ఇది మనకు ప్రాక్టికల్ తెలిసింది. మరి సైంటిఫిక్ ఏంటి అంటే ఎక్కడైతే ఔషధీకృతమైనటువంటి మోదుగ పుల్లలతో వచ్చినటువంటి ఆవు నెయ్యి వేసి వెలిగించిన ఆ వెలుతురు, ఆ పొగంతా కూడా ధూమంతా పైకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే కాలం ఏమిటి? వేసవి కాలం. నెక్స్ట్ వచ్చేది మనకి వేసవి కాలం. అంటే ఈ వసంత కాలంలో మనకి చిగుళ్ళు వచ్చేది అంత ఉంటాయి కదా, ఇవన్నిటికి కూడా మంచి బ్రహ్మాండ వృద్ధిలోకి వచ్చాయి అవి. మరి వాటికి నీళ్ళు కావాలి కదా, నెక్స్ట్ ఫలాలు రావాలంటే, పూత వచ్చింది మరి ఫలాలు రావాలంటే నీళ్ళు కావాలి కదా. ఈ మనం చేసినటువంటి ఈ ధూమం అనేది మంచి ధూమం. అది ధూమం అంటే పొగ. ఈ పొగ మేఘాన్ని కమ్ముకొని సముద్రపు నీరు ఎప్పుడైతే వేసవి కాలంలో సూర్యకిరణాల ద్వారా స్వీకరించినటువంటి ఆ యొక్క నీటి బిందువులు ఈ సమ్మిళితమైనటువంటి ఈ మంచి పొగ వల్ల మంచి మేఘంగా తయారై సువర్షం కురుస్తుంది.